హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక సగ్గుబియ్యంతో చేసుకునే ఒక దోశ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇది డిన్నర్కి కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కానీ కూడా చేసుకోవచ్చు. డిన్నర్కి అయితే ఏమవుతుందంటే సాయంత్రం 4:00కో సగ్గుబియ్యం నానబెట్టుకున్నారనుకోండి, ఒక 2-2.5 అవర్స్ నానితే చాలు. జస్ట్ సగ్గుబియ్యం ఒకసారి కడుక్కొని మునిగేటట్టు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అవి మిక్సీ జార్లో వేసుకొని దాంతోపాటు పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు పోయొద్దు, కొంచెం చిక్కగానే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, చాలా థిక్ పేస్ట్ లాగా వచ్చింది. ఇందులోనూ ఎన్ని మనం సగ్గుబియ్యం తీసుకుంటే అంత గోధుమ పిండి కూడా వేసుకోవాలి. నేను 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను, అందుకని 1 గ్లాస్ గోధుమ పిండి వేసుకుంటున్నాను అనమాట. ఈ గోధుమ పిండి అల్లం పచ్చిమిరపకాయ గ్రైండ్ చేస్తున్నప్పుడు కూడా కలిపి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు, కానీ నాకెందుకో బాగా ఉండకట్టేస్తుందేమో అనిపించి గ్రైండ్ చేయలేదు, విడిగానే కలుపుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్లు పోసి మనము జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలన్నమాట, దోసల పిండిలాగే. ఇప్పుడు అది కలుపుకున్న తర్వాత దానికి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్నాక అన్నీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని, ఈ లోపల మనకు పచ్చడి అవసరం ఉంటుంది కదా, అది పచ్చడి కూడా చేసుకోవాలన్నమాట. నేనేమో పుట్నాల పప్పు, కొబ్బరి పచ్చడి, కొత్తిమీరను పచ్చిమిరపకాయలతో చేస్తాం కదా, ఆ పచ్చడి చేసి పోపు వేసి ఇలా రెడీ పెట్టాను. దోశల్లోకి అయితే పక్కా పచ్చడి కావాల్సిందే. సో ఇప్పుడు ఈ సగ్గుబియ్యం దోశ వేసుకోవడానికి పెనం వేడి చేసి పెట్టుకున్నాను. సగ్గుబియ్యం బ్యాటర్ రెడీగా ఉంది మనకి. సో అలా దోశ వేసానమాట. ఒక పెద్ద గరిటె వేసి తర్వాత ఒక పావు గరిటె వరకు వేసాను. ఇగో రెండో వైపు తిప్పుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, క్రిస్పీగా అసలు లేవు. టేస్ట్ అయితే బాగుంది. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్.